హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ కుకింగ్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు ఆశిస్తున్నాను. నేనైతే మీకు ఈరోజు నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చిందండి. ఇది యాజ్ ఏ గుడ్ స్టార్ట్ అని, మంచిగా స్టార్ట్ అవ్వాలని, మన యూట్యూబ్ ఛానల్ బాగా గ్రో అవ్వాలని తను రూపాయి కూడబెట్టుకొని నాకు ఒక గిఫ్ట్ కొనింది. అదేనండి మనకి వీడియోకి చాలా ఇంపార్టెంట్ అయినది ట్రైపాడ్ అండి. అదే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది నేను ప్యాకింగ్ కవర్ నుంచి బయటకు తీసానండి. ఇదైతే చాలా పెద్ద బాక్స్ ఇచ్చాడు, కానీ ట్రైపాడ్ బాక్స్ చాలా చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. కానీ ఇంత పెద్ద బాక్స్ ఎందుకు ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. లోపల ఏముంటుందో, అంటే లోపల సేఫ్టీకి ఏమైనా పెట్టారేమో, బబుల్స్ కవర్లో ఉంటుంది. చూద్దాం. అంత పెద్ద బాక్స్ ఇచ్చాడు కానండి, దాంట్లో ఏం లేదు. ఓన్లీ ఒక చిన్న ట్రైపాడ్ బాక్స్ ఉంది, సన్నది. సో ఇది కంపెనీ చూడండి, ఇది సైవో కంపెనీ అండి. మోడల్ నెంబర్ వచ్చేసి WT130 అండి. ఇది 3-వే ట్రైపాడ్ ప్యాన్ హెడ్ అని ఇచ్చాడు. అంటే 3 వేస్లో వాడుకోవచ్చు అనుకుంటాను. అంటే మనం బయటకు తీసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఆ చిన్న కార్డ్బోర్డ్ నుంచి కూడా బయటికి తీసానండి. ఇది బ్యాగ్ కూడా ఇచ్చాడు దీనికి, ఫ్రీగా అనుకుంటాను, లేకపోతే కాంప్లిమెంటరీయో. దీని లోపల అంటే మనం హ్యాంగ్ చేయడానికి, చేతిలో పట్టుకోగా హ్యాంగ్ చేయడానికి బ్యాగ్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది, బ్యాగ్ కూడా క్వాలిటీ బాగుంది. ఈ ట్రైపాడ్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది. నాకు తెలిసి ఫస్ట్ స్టెప్లోనే ఇది ఓపెన్ చేయడంగానే నాకు ఇది 1 feet వరకు ఉందండి, 1.5 feet వరకు ఉంది. సో దీంతో ఒక గిఫ్ట్ వోచర్ ఇచ్చారండి. అది ఏం కాదు, ఒక 50% క్యాష్ బ్యాక్ అండి ఇచ్చారు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి దీని క్లిప్పింగ్ బిల్డ్ క్వాలిటీ అది చూపిస్తానండి. ఇది చూడండి, దీంట్లో వాటర్ లెవెల్ అనేది ఇచ్చాడు. అంటే మన మొబైల్ కానీ కెమెరా కానీ స్ట్రైట్గా ఉందో లేదో ఈ వాటర్ లెవెల్తో తెలిసిపోతుందండి. ఆ తర్వాత దీంట్లోని ఇంకో ఎక్స్టెండ్ కూడా ఇచ్చాడండి. ఏంటంటే హెడ్కి లెగ్స్లో మధ్యన ఇంకా కొంచెం హైట్ పెంచుకోవడానికి. అంటే ఇది 3 levels ఉంటాయండి. ఆ 3 levels అయిపోయిన తర్వాత ఇంకా మనకి హైట్ కావాలంటే హైట్ పెంచుకోవచ్చు. సో ఆ పై స్క్రూ వచ్చేసి అండి మన మొబైల్ లేకపోతే క్యామ్ ఫిట్ చేసుకున్నది. అయితే ఈ హ్యాండిల్ వచ్చేసండి మనం లెఫ్ట్ రైట్ కిందకి అప్ అండ్ డౌన్ చేయడానికి అండి. ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు, చూడొచ్చు మీరు. ఆ తర్వాత ఇది టైట్ చేసుకునే స్క్రూ అండి, అంటే హ్యాండిల్ టైట్ చేసుకునే స్క్రూ అది. సో నెక్స్ట్ మీరు చూడొచ్చండి, దీని హెడ్ ప్యాడ్, అంటే ఇది మన మొబైల్ పెట్టుకునే హోల్డర్ కింద నాబ్ ఇచ్చారండి. అంటే ఆ మొబైల్ హోల్డర్ లేకపోతే మన క్యామ్ పెట్టుకొని కింద టైట్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్లో నాకు నచ్చింది ఏంటంటే అండి, దీంతోనే మనకి మొబైల్ హోల్డర్ అనేది ఇచ్చాడండి. ఈ మొబైల్ హోల్డర్ మనకి వర్టికల్గాను లేకుంటే మన హారిజెంటల్గాను కూడా ఫిట్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ వర్టికల్ పెట్టుకుంటే అలా కూడా అవుతుంది, హారిజెంటల్గా వీడియో తీయాలంటే అలా కూడా అవుతుంది. మీరు చూడొచ్చండి, ఈ మొబైల్ స్టాండ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే మన మొబైల్ సైజ్ బట్టి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మొబైల్ హోల్డర్ అనేది. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ పెట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, మొబైల్ నేను వర్టికల్లో పెట్టుకున్నానండి, అంటే నిలువుగా పెట్టుకున్నాను. నిలువు క్లిప్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఒక యాంగిల్ అండి. ఇది మనం ఈ యాంగిల్లో షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకో యాంగిల్లో పిక్ చేద్దామండి. చూడొచ్చండి, ఇది మనకి హారిజాంటల్గా పెట్టుకోవచ్చండి. అంటే మొబైల్ అడ్డంగా పెట్టుకొని వీడియో తీసుకోవడానికి అండి ఇది. అంటే మొబైల్ అడ్డంగా పెట్టుకొని, అంటే లాంగ్ వీడియోస్కి లేకపోతే ఇంటర్వ్యూస్కి దానికి పెట్టుకోవడానికి అండి. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ పెట్టి చూపిస్తాను మీకు. దీనికి
చూడండి ఈ విధంగా మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. హారిజాంటల్గా పెట్టుకొని మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం సెట్ చేసుకోవచ్చండి మొబైల్ని. ఇప్పుడు మనం దీని హైట్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం అండి. చూడండి ఇప్పుడు మనకి దీని హైట్ వస్తే దీనికి వచ్చి 3 స్టెప్స్ అయితే వచ్చాయండి. 3 స్టెప్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్లాంప్స్ కూడా ఇచ్చాడు. 3 స్టెప్స్కి 3 క్లాంప్స్ ఇచ్చారు. చూడండి ఫస్ట్ స్టెప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ స్టెప్ది 3 లెగ్స్ కూడా ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ మన క్లాంప్స్ ఇచ్చాడు కదా, అంటే అవి క్లిప్స్ అండి, హోల్డింగ్ క్లిప్స్. అంటే మనం ఓపెన్ చేసిన లెగ్స్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోకుండా స్టడీగా నించోడానికి మనకి క్లాంపింగ్ ఇచ్చాడంటే. చూడండి దీని మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, అయినా వెళ్ళట్లేదు కిందికి. అయితే దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చాడండి. చూడండి ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ కూడా ఓపెన్ చేస్తున్నాను, అలాగే థర్డ్ స్టెప్ని కూడా ఓపెన్ చేసి మొత్తం ఒకేసారి ఎంత హైట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఇది సెకండ్ స్టెప్ నేను ఓపెన్ చేసి పెట్టాను. మీరు చూసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే 3 లెగ్స్ కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను మొత్తం ఓవర్వ్యూ చూపిస్తున్నానండి. ట్రైపాడ్ అయితే చాలా బాగుందండి, 4.5 feet వచ్చింది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను ప్రైస్ వచ్చేసి $799 తీసుకున్నానండి అమెజాన్లో. సో అంతేనండి ఇన్ఫర్మేషన్ ట్రైపాడ్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోండి.